నాది మాత్రమే వాదన అంటున్నావా? చరణ్ చరణ్ కాఫీ తీసుకో. దీన్ని నువ్వు కాలిస్తే అది నిన్ను కాలుస్తుంది. ముందు కాఫీ తీసుకో, చల్లబడుతుంది. ఏంటి చల్లబడేది? నేనంటే నీకు కామెడీ అయిపోయింది. అస్సలు రెస్పెక్ట్ లేదు. ఒక భర్తగా నేను సంపాదించి నేను పోషించే కెపాసిటీ నాకున్నప్పుడు ఉద్యోగం చేసి ఎవరిని ఉద్ధరించాలి? నేను పగలు చేస్తే నువ్వు రాత్రి చేస్తే నేను పగలు. ఇదేనా లైఫ్ అంటే? ఛా! నీ కోపం కాఫీ కప్ ముక్కలైన దగ్గరే ఆపే చరణ్. దేనిలాగే మనసు ముక్కలైతే లైఫ్ నాశనం అవుతుంది. అది నా సంపాదనతో కొన్నది. నేను దాన్ని పగలు కొట్టుకుంటాను, ఇంకేమైనా చేసుకుంటాను, నా ఇష్టం. అదే తప్పంటాను. మీ మగాళ్ళు నా డబ్బు నా ఇష్టం అనుకుంటున్నారు కాబట్టి ఈ రోజుల ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు. పండగొస్తే చీర కోసం, సండే వస్తే సినిమా కోసం చేతులు చాచి అడుగుతున్నాం కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు. పెళ్ళంటే 7 అడుగులు నడిస్తే సరిపోద్ది. జీవితాంతం మీ అడుగు జాడల్లో నడవమండం కరెక్ట్ కాదు. నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. సెల్ఫ్ రెస్పెక్ట్, ఇండివిజువాలిటీ ఉంది. భార్యాభర్తలకు బండి చక్రాల ఇండివిజువాలిటీ ఉంటుంది, కరెక్టే. కానీ ఆ 2 చక్రాలు చేయాల్సింది చెరో ప్రయాణం కాదు, ఒకే ప్రయాణం. అయినా నేను నీ ప్రపంచం వదులుకుని రమ్మనట్లేదు. ఏది నీ ప్రపంచమో తెలుసుకోమంటున్నాను. షుగర్ కోటెడ్ వర్డ్స్ చెప్పకు చరణ్. ఎవరికి తెలియదు మీ మేలిగో. ఆడది సెల్ఫ్ రియలబుల్గా ఉంటే చూసి ఓర్చుకోలేరు కదా. మేలిగోతో మాట్లాడట్లేదు పల్లవి. మనకు పెళ్ళి ఇన్ని సంవత్సరాలు గడిచినా మనకు మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఎన్నున్నాయి. మన ఇద్దరి వర్కింగ్ అవర్స్ వేరు కావటం వల్ల కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. ఇంకదేనా లైఫ్ అంటే? అంటే బెడ్రూమ్లో టైం స్పెండ్ చేయడమేనా లైఫ్ అంటే? అదే జీవితం అని నేను చెప్పడం లేదు. ఏ మగాడైనా కోరుకునేది తన భార్య తీసుకుని వచ్చే సంపాదన కాదు. అలిసిపోయి ఇంటికి వస్తే ప్రేమగా 4 మాటలు, మీరిచ్చే ఆప్యాయత, అనురాగాలు. అసలు అది లేని జీవితమే కాదు పల్లవి. ఐ అగ్రీ విత్ యూ. లైఫ్లో కొన్ని మిస్ అవుతున్నావన్న ఫీలింగ్ నాకు ఉంది. చూడు చరణ్, ఒక భర్తగా మీరంటే నాకు చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే ప్రాణం. అలాగని చరణ్ భార్య పల్లవిగానే మిగిలిపోవడం నాకిష్టం లేదు. పల్లవి, నీ లైఫ్ నీ ఒక్కదాందే కాదు, అది నాతో కూడా ముడిపడింది. నీ ఎయిమ్ కోసం ఒక భర్తగా నేను పొందే ఆనందాన్ని ఎందుకు సాక్రిఫైస్ చేయాలి? అప్పుడు మీరే జాబ్ మానేసి ఇంట్లో కూర్చోండి. మిమ్మల్ని పోషించుకునే కెపాసిటీ నాకు ఉంది. సూపర్! నువ్వు చేయలేని పని నన్ను చేయమంటున్నా. అంటే నేను ఇంటి పని వంట పని చేస్తూ కూర్చుంటే వీడు తిని కూర్చుంటున్నాడు, ఆడ సంపాదించి పెడుతుందని ఊరంతా హేళన చేయాలి, అంతేగా? దీన్నే మేలిగో అంటారు. ఫెమినిస్ట్లా మాట్లాడకు పల్లవి. అలా ఆలోచిస్తే కాపురాలు సజావుగా సాగవు. నాది మేలిగో కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. నేను జాబ్ చేసేది కూడా ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే అని ఎందుకు అర్థం చేసుకోవు? పల్లవి, నేను మన హ్యాపీనెస్ గురించి, మనం మిస్ అవుతున్న పర్సనల్ లైఫ్ గురించి నేను జాబ్ మానేమంటున్నాను. వై డోంట్ యు ట్రై టు అండర్స్టాండ్? ఓ కమ్ ఆన్ చరణ్, పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్నావు అంటున్నావు. ఇంకా టీనేజ్ లో ఉన్నావు మనమేమన్నా? వీకెండ్స్ లో ఎప్పుడు కలిసే ఉంటున్నాం కదా. ఇది సరిపోదంటే చెప్పు. ఒక బ్రేక్ తీసుకుని ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళేసొద్దాం. లేదంటే నేను జాబ్ మానేయడానికి ఇంకేదైనా రీజన్ చెప్పు. నేను కన్విన్స్ అయితే జాబ్ మానేస్తాను. మన పర్సనల్ లైఫ్ కోసం మాత్రమే కాదు, నీ సేఫ్టీ కోసం కూడా ఆలోచించి నీ జాబ్ వద్దంటున్నాను. వాట్ యు మీన్? ప్లీజ్ పల్లవి, ట్రై టు అండర్స్టాండ్. రిస్క్ తీసుకోవద్దు అంటున్నాను. మనం మంచిగా బ్రతకాలని చూసినా సొసైటీ ఏదో ఒక నింద మోపుతుంది. మనం వెళ్లే దారి ఒకటే కరెక్ట్గా ఉంటే సరిపోదు, అవతల వాడికి కూడా దారి తెలిసి ఉండాలి. అయినా రోజు న్యూస్లో చూస్తున్నది కదా, లేడీస్ పై ఆఫీస్లో హెరాస్మెంట్స్, ఆఫీస్కి వెళ్ళి వచ్చే దారిలో అఘాయిత్యాలు. అంటే అనుమానిస్తున్నావా నన్ను? అనుమానం కాదు పల్లవి, ఒక భర్తగా అది నా భయం మాత్రమే. అనుమానానికి భయం అనే ముసుగు తొడక్కు చరణ్. ఇన్నాళ్ళు నా మీద ప్రేమతో జాబ్ వద్దంటున్నావు అనుకున్నాను, కానీ అది ప్రేమతో కాదు అనుమానంతో అని ఇప్పుడు అర్థమవుతుంది. స్టాప్ ఇట్ పల్లవి. బయటికి వెళ్ళిన కూతురు ఇంటికి తిరిగి వచ్చేంత వరకు ఒక తండ్రి పడే భయంలో ప్రేమ ఉన్నప్పుడు నా భయంలో నీకు అనుమానం ఎందుకు కనిపిస్తోంది? ఒక తండ్రిగా తనది ప్రేమ అయితే ఒక భర్తగా నాది ప్రేమే. కానీ రెండిటికి చిన్న తేడా ఉంది చరణ్. తండ్రి తన కూతురికి ఏం జరగకూడదని ప్రేమతో ఎదురు చూస్తే భర్త ఏం జరిగిందోనని భయంతో ఎదురు చూస్తాడు. అయినా ఇన్ని సంవత్సరాలుగా నేను జాబ్ చేసినా రాని సేఫ్టీ ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వస్తుంది? Just shut up, Pallavi. You just mad today. అంటే ఇన్నేళ్ళు నీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం నా సేఫ్టీని రిస్క్ చేసావా? Hey! Just don't try to take it to another level, Pallavi. లేదా నాకేం జరిగినా ఇంటికి డబ్బులు వస్తే చాలనుకున్నావా?
బాబు మోయ మీరా? చాలాసేపటి నుండి కాలింగ్ బెల్ కొడుతున్నాను. అంటే బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్ళాను, సో కొంచెం లేట్ అయింది. అమ్మాయి లేదా బాబు? అంటే తను ఆఫీస్ నుంచి ఇంకా తిరిగి రాలేదు. మోయ మీరు ఇంత సడన్గా? చిన్న పని మీద వచ్చాను. ఎలాగో వచ్చాను కదా, మిమ్మల్ని చూసి వెళ్దామని. మోయ మంచినీళ్ళు తెమ్మంటారా? మ్, మ్. కూర్చోండి మోయ. లాస్ట్ టైం వచ్చినప్పుడు నా డైరీ ఇక్కడ మర్చిపోయాను. ఇక్కడే ఎక్కడో ఉండాలి. దొరికింది. అబ్బా, దీనికోసం ఎంత ఇబ్బంది పడ్డానో బాబు. అమ్మాయి చీర. మోయ మీరు ఫోన్ మాట్లాడండి మోయ, నేను చూసుకుంటాను. అలాగే బాబు. హలో, ప్రసాద్ గారు చెప్పండి. ఓకే ఓకే, వెంటనే బయలుదేరి వస్తున్నాను. అలాగే, ఓకే అండి. సారీ బాబు, అర్జెంట్ పని వచ్చింది. మోయ వెంటనే బయలుదేరాలి. మీరు బయలుదేరండి మోయ. నీకేమైనా ప్రాబ్లమా? లేదు మోయ, ఆల్ గుడ్. సరే, ఈ డైరీ జాగ్రత్త. ఈసారి వచ్చినప్పుడే తీసుకెళ్తాను. ఓకే? షూర్ మోయ. నువ్వు ఉండు బాబు, పర్లేదు, నేను వెళ్తా. జాగ్రత్త మోయ. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు? అమ్మాయిని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. తనేమో ఇంకా ఆఫీస్ నుంచి రాలేదట. రాకపోవడం ఏంటి సార్? మేడం ఇంట్లోనే ఉన్నారు కదా. ఇంట్లోనే ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళలేదా? వీకెండ్ ఆఫీస్ ఏంటి సార్? మోయ, అమ్మాయి ఇంట్లోనే ఉందటగా. తను ఆఫీస్కి వెళ్ళింది. ఏం జరిగింది? ఏం జరిగింది? మోయ, పల్లవి, అమ్మా పల్లవి, మోయ తను ఆఫీస్కి వెళ్ళింది. మోయ, పల్లవి, మోయ తను ఆఫీస్కి వెళ్ళింది, లేట్ అయిందని చెప్తున్నారు. పల్లవి, 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 నువ్వేదో దాస్తున్నావు. మోయ ఏం దాయట్లే మోయ, చెప్పు. తను ఆఫీస్కి వెళ్ళింది మోయ. ఏం జరిగిందో చెప్పు. ఏం జరగలేదా? మరి ఎందుకు కంగారు పడుతున్నావు? ఏం జరగలేదు నిన్ను మోయ. చూస్తుంటే అనుమానంగా ఉంది. కంగారు లేదు మోయ. చీర, అమ్మాయి చీర. అమ్మాయి చీర. మోయ, పల్లవి, పల్లవి, అమ్మా.
అయినా రోజు న్యూస్లో చూస్తున్నది కదా, లేడీస్ పై ఆఫీస్లో హెరాస్మెంట్, ఆఫీస్కి వెళ్ళి వచ్చే దారిలో అఘాయిత్యాలు. అంటే అనుమానిస్తున్నావా నన్ను? అనుమానం కాదు పల్లవి, ఒక భర్తగా అది నా భయం మాత్రమే. ఇన్నేళ్ళు నీ ఫినాన్షియల్ సెక్యూరిటీ కోసం నా సేఫ్టీని రిస్క్ చేశాను. ఇంట్లోనే ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళలేదా? వీకెండ్ ఆఫీస్ ఏంటి సార్? పల్లవి నేను చంపుకోవడం ఏంటి? తనని అర్థం చేసుకోకపోవడం వల్లే ఇలాంటి కళ.